వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు ప్రతి మహిళకు కుటుంబంలో ఒక మహిళకు ఇస్తామని చెప్పిన వద్ద నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బడా ఆఫీస్లోనే అకౌంట్ తీస్తే వస్తాయని చెప్పి పుకార్లు రావడంతో నిజామాబాద్ మహిళలందరూ కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నెలకొని అడిగి తెలుసు ఇక్కడ మహిళలు క్యూ కట్టిన పరిస్థితి ప్రధానంగా అని చెప్పిన నేపథ్యంలో మహిళలందరూ కూడా పుకార్లతో ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. క్యూ లైన్ ఒకరికి మాట్లాడుకున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అందరికి సంబంధించి ఒకరి మీద పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం మహిళలకు ప్రతి మహిళకు 2500 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పిన నేపథ్యం అదే పెన్షన్ ఇక్కడ పుకార్లుగా ఇక్కడ జనాలు క్యూ కట్టిన पेंशन आते बोले कोई बोला तुम लोग को చెప్పండి అమ్మా మీరు ఎక్కడికి వచ్చారు ఎందుకు లైన్ పెట్టారు ఇది మన పెన్షన్ చెల్లెలు రాకపోతే మాకు చెల్లెళ్ళని ఇస్తారు కదా డబ్బులు దానికోసం లైన్ చెప్పలే ఇది ఎట్లనే తెలిసిందని తీసుకుంటున్నారు అని దాన్ని రాపిస్తున్నాం. మీరు మహిళా సంఘం వాళ్ళ ఏమైనా చెప్పారా మీకు? ఏం చెప్పలే. మరి ఎందుకు వచ్చారు? ఇట్లనే మంది వస్తే వచ్చినాం ఇక ఒక్కోళ్ళు ఇంకొకళ్ళు వచ్చారు. మొత్తానికి చూసుకోవచ్చు ఒక మహిళ మేమందరం ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. పుకార్లు చెలరేగడంతో ఇక్కడ పూర్తిగా మహిళా సంఘాలకు సంబంధించిన వారందరూ కూడా ఒక గల్లీలో ఒకరు చెప్పడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. కేవలం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళకు కుటుంబంలోనూ ఒక మహిళకు 2500 రూపాయలు పెన్షన్ వస్తుందన్న నేపథ్యంలో పోస్ట్ ఆఫీస్లోనే కేవలం అకౌంట్ తీస్తే దీనికి అంతటికి సంబంధించి ఇక్కడ అకౌంట్ తీస్తేనే మేము ఇక్కడికి తీస్తే వస్తాయని దీనికి డబ్బులు వస్తాయని చెప్పిన నేపథ్యంలో ఇక్కడ మహిళలందరూ కూడా క్యూ కట్టిన క్యూలో ప్రధానంగా అందరూ నిల్చుంది మరి అకౌంట్లకు సంబంధించి పోస్టల్ ఖాతా అనేది మనం ఓపెన్ చేస్తుంది. వీళ్ళందరూ పబ్లిక్లో ఒక రూమర్ అనేది నడుస్తున్నది. ఏంటంటే మహాలక్ష్మి స్కీమ్ డబ్బులు ఖాతాల్లో పడుతున్నాయి, దీనికి సంబంధించి పోస్టల్లో చేస్తున్నారని చెప్పేసి ఒక రూమర్ నడుస్తుంది. ఇది యాక్చువల్గా మనకు దీనికి సంబంధించి గవర్నమెంట్ నుంచి మనకు ఎలాంటి జీవో అనేది కూడా రాలేదు. కాకపోతే ఇది ఏంటంటే కేంద్ర ప్రభుత్వ అకౌంట్, దీని ద్వారా గవర్నమెంట్కి సంబంధించిన డీబీటీ స్కీమ్స్ లైక్ పిఎం కిసాన్, గ్యాస్ సబ్సిడీస్ కానీ, రైతు బంధు కానీ, లేకపోతే ఉపాధి హామీ డబ్బులు కానీ అన్నీ మన పోస్టల్ ఖాతాల్లోకి వస్తాయి కాబట్టి సో ఇది కూడా వస్తుంది. గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు ఎలాంటి జీవో లేదు. పబ్లిక్ కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. ఇది నిరంతరంగా నడుస్తూ ఉంటుంది. ఒకేసారి వచ్చి మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టకుండా నిరంతరంగా నడుస్తూ ఉంటుంది కాబట్టి విడతల వారీగా వచ్చి సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాను. మొత్తంగా చూసుకోవచ్చు ఏదైతే పోస్ట్ ఆఫీస్లో ఏ అకౌంట్ తీసినా ఇక్కడ పోస్టల్లో వారందరికీ కూడా ఏ అకౌంట్ ఉన్నా సరే సేవింగ్ అకౌంట్ ఉన్నా ఇతర ఏ అకౌంట్ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్లన్నీ కూడా ఇలా వర్తిస్తాయి. కానీ పుకార్ల వాళ్ళు ఇక్కడ మహిళలందరూ ఒకేసారి రావడంతో ఇక్కడ భారీగా క్యూ కట్టిన పరిస్థితి. ఎవరైనా సరే ఆ ఏ అకౌంట్ ఉన్నా సరే దాంట్లో డబ్బులు వస్తే ప్రభుత్వం ఇచ్చే పథకాలని కూడా ఇందులో వస్తే కూడా తీసిస్తాం, కానీ పుకార్లను నమ్మద్దని చెప్పి పోస్టల్ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. అజిత్ గంగారెడ్డి RTV.
తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.